కాంచనాయస్సార కలధౌతమయములు. అక్కడ ఆ కొండ చర్యల నిండా రత్నాలు, ధాతువులు నిలవెలా మెరుస్తూ ఉంటాయి. ధాతువులంటే రాళ్లే, రంగురాళ్ళు, గైరిక ధాతువులు అంటారు. రంగురంగులతో ఉండేటువంటి, ఇప్పుడు శుద్ధరాయి మొదలైనలాగా, అలాగే ఎర్రటి కాషాయ వర్ణం కలిగినటువంటి రాళ్ళు మొదలైనటువంటివి ఉంటాయి. ఆ కాంతులతో దిక్కులు నేల నింగి వెలిగిపోతూ ఉంటాయి. పెద్ద చెట్లు, లతలు, పొదలు, దాని నిండా అనేకమైనటువంటి సౌందర్యం కనిపిస్తూ ఉంటుంది. సెలయేరు, కొండల నుంచి పారేటువంటి ఏరు బాగా పైనుంచి దూకుతూ ఉంటుంది కనుక మహానాదం, హోరు వినిపిస్తూ ఉంటుంది. సెలయేటి సబ్బడులు హోరెక్కిస్తూ ఉంటాయి. పైన దేవతల విమానాలు తిరుగుతూ ఉంటాయి. కిన్నరులు, కింపురుషులు మొదలైన దేవజాతుల వారు జంటలు జంటలుగా అక్కడ క్రీడిస్తూ ఉంటారు. ఆ కొండ మీద కొన్ని వందల రకాలైన చెట్లు, ఆ చెట్ల నిండా పువ్వులు, ఆకులు, కాయలు అన్నీ మానవుడికి ఆకర్షకంగా ఉండేటువంటివి. చిలుకలు, గోరువంకలు, కోకిలలు ఆ పండ్లన్నింటినీ కూడా కొట్టి అందులో ఉండేటువంటి రసాన్ని తాగుతూ ఉంటాయి. తేనెటీగలు నిరంతరంగా తిరుగుతూ ఉంటాయి.